హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ పకోడీని తలదన్నేటువంటి ఏదైనా ఉంది అంటే అది మిల్ మేకర్ పకోడీ అండి. అసలు చికెన్ పకోడీ ఎక్కడా సరిపోదు దీని తర్వాత. వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా తినచ్చు దీన్ని. దీన్ని స్నాక్స్గా కూడా తినచ్చు. చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది మిల్ మేకర్లో. ఒకసారి దీన్ని ట్రై చేయండి. ముందుగా కొన్ని నీళ్ళల్లోని మిల్ మేకర్ తీసుకొని వేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత అందులోని వాటర్ని అంతా తీసేసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం ఇలాగా స్క్వీజ్ చేసి తీసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 ఫుల్ స్పూన్ కారం, టూ స్పూన్స్ ఆఫ్ మైదా, ఇంకా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇంకా కొంచెం చిటికెడంత ఫుడ్ కలర్, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పొడి, ఇంకా కొన్ని కరివేపాకు రెబ్బలు వేసిన తర్వాత వాటన్నిటిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీకి మిశ్రమానికి సరిపడినంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంకా అవసరమైతే మధ్యలో కార్న్ఫ్లోర్ అలాగే మైదా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత నూనె బాగా మరగనిచ్చి ఈ కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మధ్యలో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత మిల్ మేకర్ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని ఆనియన్స్ వేసుకొని వేడిగా ఉన్నప్పుడు ఇంకా నిమ్మకాయని రసం పిండుకున్న తర్వాత తింటే అసలు నాన్ వెజ్ ఎక్కడ సరిపోదు. దీని తర్వాతే చికెన్ పకోడీని తలదన్నేటట్టు ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది ఖచ్చితంగా చెప్పండి. దీన్ని ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారంటే దీన్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు ఈ డిష్ నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.